యా భర్త నరాల్లోకి హార్పిక్ ఎక్కించి హత్యాట. ప్రియుడితో కలిసి చంపిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డు రాకుండా ఇట్లాంటి ఘాతకం పడ్డాడట. అంతకుముందు మద్యం తాగించి డాబాపై నుంచి తోసేసి హత్యాయత్నం. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్లో ఘటన. మృతుడి తల్లి ఫిర్యాదుతో చేపట్టినటువంటి విచారణ చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ అంటూ చూస్తాను. ఎంత దారుణంగా ఉందో చూడండి ఒకసారి. సో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తని భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఇదో కొత్త టైపు, రకరకాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇది కొత్త టైప్ తయారైందంట. భర్త నరాల్లోకి టాయిలెట్ని కడిగేటువంటి హార్పిక్తో పాటు నిద్రమాత్ర లిక్విడ్ను సిరంజి సాయంతో ఎక్కించి చంపేసింది. ఆలస్యంగా వెలువచ్చినటువంటి ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులకు దర్యాప్తుతో కీలక విషయాలు తెలిసాయి. సోమవారం నిజామాబాద్ సౌత్ సిఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బతుకు తెరువు కోసం 3 ఏళ్ల క్రితం దుబాయ్కి వలస వెళ్ళాడు. అతడు దుబాయ్కి వెళ్ళిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందినటువంటి అనిల్తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 3 ఏళ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉంటాడని భావించిన సంధ్య ప్రియుడు అనిల్తో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసిందట. ఫుల్గా మందు తాగించి దావపై నుంచి తోసేసి భర్తను చంపేందుకు న్యాల్కల్లో తమ ఇంటి దగ్గర ఉండే వెంకట సాయి అలియాస్ బంటి అనేటువంటి మరో యువకుడి సాయాన్ని సంధ్య కోరింది. గత నెల 29న వెంకట సాయి మద్యం బాటిల్ తీసుకొని ప్రశాంత్ ఇంటికి వెళ్ళాడు. దాబా మీద ఇద్దరు మందు తాగుతుండగా బంటికి సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్గా మద్యం తాగించాలని చెప్పింది. ఆడియో క్లిప్ వైరల్గా మారింది. సంధ్య చెప్పినట్టే ప్రశాంత్కు బంటి అతిగా మద్యం తాగించి దాబాపై నుంచి కిందికి తోసాడు. అయితే ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దాంతో సంధ్య అక్కడికి వెళ్లి ప్రమాదశాత్తు దాబా మీద నుంచి పడ్డాడని ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. అనంతరం నిజామాబాద్ జీజీహెచ్కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్ తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ అనంతరం అదే రోజు రాత్రి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. తల్లి ఫిర్యాదుతో భర్త ప్రశాంత్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంధ్య తన ప్రియుడు అనిల్కు ఫోన్ చేసి న్యాల్కల్లో ఉన్న ఇంటికి పిలిపించుకున్నారు. తర్వాత ఆ ఇద్దరు కలిసి హార్పిక్తో పాటు నిద్ర మాత్రలు పోటీ చేసి నీళ్లలో కలిపిన లిక్విడ్ సిరంజి సాయంతో ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి చంపేశారు. అనంతరం ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్లో ఉన్న అతని తల్లి శ్యామలకు సంధ్య చెప్పింది. అయితే తన కొడుకు దుబాయ్ నుంచి రావడం, డాబాపై నుంచి కింద పడడం, ఆసుపత్రికి తీసుకెళ్లడం, తర్వాత అది చనిపోయే వరకు ఏ విషయం తల్లికి తెలియదు. దీంతో కోడలు సంధ్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన శ్యామల కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది అంటూ తెలుస్తా ఉంది. ఎంత దారుణంగా చూడండి. ఒక భర్తను ఫస్ట్ డాబా నుంచి చూసేసింది, తర్వాత తనే డ్రామా ఆడి హాస్పిటల్ తీసుకుపోయింది. ఆ నుంచి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చేది ట్రీట్మెంట్ తీసుకొని, తర్వాత హార్పిక్తో కూడుకున్నటువంటి అదేవిధంగా నిద్రమాత్రలకు సంబంధించినటువంటి లిక్విడ్ను బాడీలోకి ఎక్కిచ్చేసి చంపేసింది. చాలా దారుణంగా ఉన్నారు కదా కొంతమంది, చాలా దారుణంగా. డ్రమ్ములలో లేకపోతే కుక్కర్లలో ఉడకబెట్టడం, ఇన్ని రకాలు చూస్తున్నాం. బాబా ఈ మధ్యకాలంలో ఇవి చాలా పిచ్చిమీరిపోతున్నాయి. అంటే సమాజాన్ని సరిదిద్దాల్సినటువంటి పాలకులు ఈరోజు సమాజాన్ని సరిద్దక వాళ్ళ స్వార్థ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏమంటారు, భర్త నరాల్లోకి హార్పిక్ ఇంజెక్ట్ చేసి హతమార్చిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చెప్పేసి దారుణం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? మన రాష్ట్రంలోనే జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం.